ఈ ఇయర్ మా ఇంట్లో వినాయక పూజ మేము ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూసేయండి. సో వినాయక చవితి ముందు రోజైతే మార్కెట్‌కి వెళ్ళాము. మార్కెట్‌లో జనాలు మామూలుగా లేరు. అసలు మా బైక్ అయితే ఆ ఫస్ట్‌లోనే ఆపేసాము. అసలు ఖాళీయే లేదు. అంతమంది జనాలున్నారు. మా బాబయితే ఆ జనాలు చూసి భయపడి ఏడ్చేశాడు. ఇంకా మా హస్బెండ్‌ని, మా బాబుని ఆ ఫస్ట్‌లో ఉంచేసి నేనే ఇంకా రంగంలోకి దిగుదామని చెప్పి అలా వెళ్ళి మొత్తం షాపింగ్ చేసుకొని వచ్చేద్దామని చూస్తే అక్కడ ఎటు చూసినా వినాయకుడి బొమ్మలే. నేను కొండం మానేసి ఇంకా షాపుల దగ్గరికి వెళ్ళిపోయి ఏమేమి అమ్ముతున్నారా అని చూస్తున్నాను. సో ఫైనల్లీ షాపింగ్ అంతా అయిపోయాక నైట్ అయితే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి మార్నింగ్ అయితే వేగంగా లేచి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసి అయితే నేను ఏ ప్రసాదాలు చేసుకున్నానంటే బెల్లం కుడుములు, మోదకాలు, ఉండ్రాలు, ఉండ్రాల పాయసం అలాగే పులిహోర కూడా చేసుకున్నాను. అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి టేస్ట్ అయితే. ఇంకా పూజకంతా రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయి వచ్చేసాము. సో ఈసారి చాలా సింపుల్గానే చేసేసాను. బ్యాక్గ్రౌండ్లో అలా చిన్న డెకరేషన్ చేసుకున్నాను. కానీ పూజ మాత్రం చాలా బాగా అయ్యింది. మేమైతే పూజ 11:10కి స్టార్ట్ చేసాం. 12 అయ్యేసరికి కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే. ఇంకా పూజ అయిపోయాక మా వీధిలో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చేసాం. ఇంకా అయితే ఆకలి వేస్తుంది. ప్రసాదాలే ఉన్నాయి. సో ప్రసాదాలను అయితే కొంచెం కొంచెంగా వేసుకొని తినేసాను. అసలు విషయం అడగడమే మర్చిపోయాను. మీ పూజ మంచిగా అయిపోయిందా? ఆ పూజ అయితే చాలా బాగా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే 4:00 అయింది. సో ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కలిసి వీధిలో ఉన్న అన్ని వినాయకులు అయితే చూసేసి వచ్చేసాం. ఇంకా మొత్తానికైతే ఈవినింగ్ 5:30 అయిపోయింది. ఇంకా మా గణేశుని అయితే నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తున్నాం. ఈవినింగ్ పూజ అయిపోయాక ఇంకా మా గణేశుని నిమజ్జనం చేయడానికి అయితే ఇక్కడ మా దగ్గరలో ఉన్న చెరువుకైతే వచ్చేసాం. అస్సలు నాకైతే నిమజ్జనం చేయబుద్ధి కాలేదు. బట్ ఏం చేస్తాం తప్పదు కదా. ఇంకా మా గణేశునికి బాయ్ చెప్పేసి నెక్స్ట్ ఇయర్ కలుద్దామని చెప్పి నిమజ్జనం అయితే చేసేసి ఇంటికి వచ్చేసాం. మీరు కూడా మా గణేశునికి మొక్కేయండి. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.